గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న హల్దీ ఫంక్షన్ బ్లాగ్ చూసారు కదా, ఇప్పుడు మ్యారేజ్ బ్లాగ్. మధ్యలో ఒక పెళ్లి కూతురు చేసే బ్లాగ్ మిస్ అయింది. అనుకోని పరిస్థితుల్లో వెళ్ళలేకపోయినాం. ఇప్పుడు కూడా చాలా లేట్గా వెళ్ళాను పెళ్ళికి. పెద్దోడిని స్కూల్కి పంపించి చిన్నోడిని తీసుకొని వెళ్ళాను. వెళ్ళేసరికి దాదాపుగా పెళ్ళి అయిపోయింది. అయినా ముందే చేంజ్ చేస్తాం, పెళ్ళిలో ఉంటామా మేము? ఇగో ఇలా గార్డెన్లో బయట తిరుగుతూ ఉంటాము. పిల్లలు తీసుకొని వెళ్తే గంతే కదా. ఓకే ఫొటోస్ దిగు అంటున్నానని ఫ్రస్ట్రేషన్ అలా చూపిస్తున్నాడు. నీ లాలా అంట. అందరు పెళ్ళి దగ్గర ఉంటే మనమేమో బయట ఉన్నాం, ఫిష్లను కౌంట్ చేసుకుంటాం కదా. పిల్లలు మనలాగా ఒప్పుకుంటారా ఏంటి? ఇలా బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. కానీ కనెక్ట్ చేయడం ఇది ఫొటోస్ దింపకుండా ఉండేటట్టు లేదు అనుకుంటుండు వాడు. ఇటు నాన్న కావాలి, ఇటు అమ్మ కావాలి వీడికి. మెల్లగా సైడ్ అయిపోదాం ఈయనకు అప్పచెప్పి అనుకుంటే వదిలేటట్టు లేడు నన్ను కూడా. కీచిన బొమ్మ నాన్న దగ్గరికే ఉరుకుతుంది. ఎటు కీచిన ఎటు తిప్పిన. టెడ్డీ బేర్ని చూసి ఏడుస్తుండేమో అనుకునేరు. కాదు కాదు, వాటితో ఆడదామని ఏడుపు. ఉన్న హల్దీ వ్లాగ్లో ఒక్కసారి కూడా నేను కనిపించలేదు అని కంప్లైంట్ చేస్తుంది. చిన్న పాపతో ఇబ్బంది పడుతుంది, అందుకే ఎక్కువ వీడియో తీయలేకపోయినా తన్ని. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, నేను మాత్రమే చూస్తున్నాను. అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తుంటే నేను చూడడానికి సరిపోయినా, ఎందుకంటే నా చిన్న డ్యాన్స్ చేయనివ్వలే. నాకు కూడా ఛాన్స్ దొరికిందో, నేను కూడా డ్యాన్స్ చేయొచ్చు. వచ్చింది ఛాన్స్. అలా 2 స్టెప్స్ వేస్తుంటే మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసిండు. ఇంకా అంతే, ఇంకా వెళ్ళిపోవడమే. ఏం చేస్తాం అంతేగా. నవ్వుకుంటున్నారు కదా, నవ్వుకోండి. నాకు ఒకసారి ఛాన్స్ రాకపోదా, నేను చేయకపోతున్నా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కన్నా పెళ్లి కూతురు వల్ల అమ్మ నాన్ననే జోష్గున్నారు. భలే డ్యాన్స్ చేసిండు అన్న. అందరం అవాకైనాం, అంత జోష్గా చేసిండు డ్యాన్స్ అయితే. మా వదిన లాగేస్తుండు డ్యాన్స్ చేస్తూ. కదా నాకు కూడా ఛాన్స్ వచ్చింది, నేను డ్యాన్స్ చేస్తున్నాను. అక్కరాక ఛాన్స్ వచ్చింది అని అంటే యాంకరింగ్ తల్లి పాటలు ఆపేసింది. మధ్యలోనే డాన్స్ ఆగాల్సి వచ్చింది. అదృష్టం క్లాస్ ఫస్ట్ వస్తే దరిద్రం స్టేట్ ఫస్ట్ వస్తుంది. పెళ్లిలో ఎవరు మార్చుతారో మార్చరు, కానీ మావోడు మార్చిన డ్రెస్సులు అయితే ఎవరు మార్చరు. ప్రతి పెళ్లిలో నేను మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి 2-3 జతలు అయితే. అలా పాడు చేసుకుంటాడు. ఇదిగో మా గ్యాంగ్, వదినలు, అక్కలు, చెల్లెళ్ళు అండ్ 2 కోడళ్ళు కూడా ఉన్నారు. ఫొటోస్ దిగడమే, స్టేటస్ పెట్టడమే. అందరి స్టేటస్లు రైలు పట్టాలలాగా వస్తూనే ఉంటాయి. ఇంకా అలా ఉంటుంది మా గ్యాంగ్ తోటి, అస్సలు తగ్గేదేలే. పిల్లల్ని ఆడిపించడం కూడా ఒక ఆర్టే. భలే ఆడిపిస్తున్నారు కదా అన్న వెళ్ళిపోతుంటే కూడా ప్లీజ్ అని అడుగుతున్నాడు చిన్నోడు. క్యూట్ గర్ల్స్తో రీల్స్ తీస్తున్నాము. మా చిన్నోడు నిద్రకు వచ్చిండు, అలా కూర్చొని ఉండగా కొన్ని రీల్స్ తీస్తున్నాం. రీల్స్ తీస్తూ ఉండగానే మేము అలా తీస్తున్నామో లేదో పడుకున్నాడు. ఇంకా అలా చిన్నోడిని ఎత్తుకునేసరికి కొన్ని ఫొటోస్ దిగలేకపోయినా. మేము ఏ సాంగ్ పైన రీల్ చేసామో గెస్ చేయండి. గ్యాంగ్ అందరం కలిసి దిగిన ఫొటోస్. కాకపోతే మా చిన్నోడు పడుకునేసరికి నేను కొన్ని ఫొటోస్లో లేను. చిన్నోళ్ళు వేసేసరికి అందరు వెళ్ళిపోయారు. అలా నేను కొన్ని ఫొటోస్ దిగిన. అండ్ నాకు డెకరేషన్ మాత్రం బాగా నచ్చింది, ఎందుకంటే నా శారీకి మ్యాచ్ అయింది. ఓకే, వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.